అందరూ సెల్లు సైడ్లో పెట్టుకోండి. 6వ వచనాన్ని చదువుకుందాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడిను. అది అతనికి నీతిగా ఎంచెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దేవుడు మనతో మాట్లాడినట్లు మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. కృపా సత్య సంపూర్ణుడా, ఇదిగో నాయన నీ సన్నిధికి అల్పులముగా, అయోగ్యులముగా, పాపులముగా, లోకములో తిరిగి మలినమునందు అంటించుకొని నీ సన్నిధికి వచ్చాం. పరిశుద్ధులుగా రాలేదు నాయన, పాపులముగా నీ సన్నిధికి వచ్చాం. నీ చేత పరిశుద్ధ పరచబడాలని వచ్చాం, నీ చేత పవిత్ర పరచబడాలని వచ్చాం. నీ వట్టి వారముగా వచ్చిన మేము నీవు ఇస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళాలని వచ్చాం. కనుక ప్రభువా, పాపులముగా ఉంటే నీ ఆశీర్వాదాలు పొందుకోలేదు. మాలో ఉన్న లోపాలు, మాలో ఉన్న పాపాలు మాకు చూపించండి, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నీ వాక్యము చేత హెచ్చరించండి, బుద్ధి చెప్పండి. మీరు హెచ్చరిస్తుండగా నాలోని మాలను లోతైన పశ్చాత్తాపము మీరు కలిగించండి. మాలో ఉన్న ఈ బలహీనతను మీరు తీసివేయండి. నన్ను పవిత్రపరచండి, మమ్మ పవిత్రపరచండి. ఇదిగో నాయన, నీ శరీరమతి లేని రక్తము త్రాగువాడు నిత్య జీవము కలవాడు. ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్న మాట ప్రకారం ఇదిగో నీ శరీరము నీ రక్తమును భుజించి పానము చేయడానికి కూడా మేము వచ్చాం నాయన. అందుకే కూడుకుని ఉన్నాం. అయితే అయోగ్యముగా మేము దానిలో పాలిభాగస్తులవ్వడం మీ చిత్తం కాదు. కనుక తండ్రి, మాలో ఉన్న అయోగ్యత అంతటినీ తీసివేసి యోగ్యతను అనుగ్రహింపజేసి అత్యంత గంభీరమైన పరిశుద్ధమైన నీ శరీరములో మేము చేతులు ఉంచడానికి కావలసిన గొప్ప ధన్యత, గొప్ప అభిషేకం, గొప్ప పరిశుద్ధత ఇది మాకు అనుగ్రహింపచేయండి. నీ దాసుడు ఒట్టివాడు, దేవా తండ్రి, సకల బలహీనతలు కలిగిన వాడు. అయినప్పటికీ ప్రభువా, నీ రక్తము చేత నన్ను బలపరిచి నా బలహీనతలన్నింటినీ తీసివేసి నీ నియంత్రణలో నా భావోద్రేకమన్నింటినీ ఉంచి ముందున్న నీ పరిశుద్ధుల ఎదుట మాట్లాడుటకు కావలసిన శక్తి, అభిషేకము, బలము, యోగ్యత, నీ పని చేయడానికి కావలసిన యోగ్యత నీ దాసుడైన నాకు అనుగ్రహించేసి ఈ చుట్టూ ఆయా ఆరాధన చుట్టూ నీ బిడ్డల చుట్టూ నీ కంచె, నీ కాపుదల ఉంచి దీవించమని నీ శక్తిని ప్రభువా ఇదిగో ఈ స్థలమును ప్రవహింప చేయమని, ఒట్టి చదువుతో వచ్చిన వారు నీ ఆశీర్వాదం, నీ నెమ్మది, నీ శాంతితో ఇక్కడ నుంచి వెళ్ళినట్లు గొప్ప అద్భుత కార్యము జరిగించమని, నీ వాక్కు చేత నడిపించమని మీరు నాలుగు సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధ శ్రేష్ఠ నామములో చిన్న ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి ఏమండి నీతిగా ఎంచెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆయన అంటే ఎవరిక్కడ? ఎవరిని నమ్మాడో ఆయన. ఎవరిని నమ్మాడు? యెహోవాను. ఏది అతని నీతిగా ఎంచబడింది? నమ్మకం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒక వాక్యాన్ని మీరు ఇలా అర్థం చేసుకుంటే దాని తాలుగా నేపథ్యము, తర్వాత జరగబోతున్నది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రశ్నించుకోవాలి. అది అతనికి నీతిగా, ఆయన అది అన్నాడు. మళ్ళీ చూడండి, 2 ఏమండి, ఆయన అది అతనికి నీతిగా ఎంచండి. ఆ తత్వమును బట్టి అబ్రహామును
నీతిగా, ఇతను నీతిమంతుడు అని ఎంచాడు. నమ్మకము కలిగి ఉంటే దేవుడు నీతిగా ఎంచుతున్నాడు. నీతిమంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించదుడు అని ఉంది బైబిల్. నీతి అంటే ఏంటి? ఆయన చేసిన కార్యము నందు నమ్మిక ఉంచడం, ఆయన యందు నమ్మిక ఉంచడం, అది అతనికి నీతిగా ఎంచాడు. ప్రభునందు ప్రియులారా, అయితే మనం అందరం నమ్ముతున్నాం కదా, మనం అందరం నమ్ముతున్నాం కదా నీతిమంతులమేనా? నీతిమంతులే. నేను ఇప్పుడు ఒక విషయం చెప్పబోతున్నాను. అది చెప్పిన తరువాత మీరు నిజంగా ఆ తత్వం మీలో ఉంటే మీ అందరూ నీతిమంతులు, నాతో సహా నేను నీతిమంతులు. దేవుడు పేతురు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు. ఏమంటే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, దయచేసి చూడండి. పేతురు భక్తుడు అన్న మాట, శ్రమలు మీకు వస్తున్నాయనా ఏదో ఏమండి గొప్పగా మీకే సంభవించాయని అనుకోవద్దు. అది కేవలము మీకు మాత్రమే కాదు. మొదటి పేతురు 4వ అధ్యాయము 14 నుండి చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుచుతున్నాడు కనుక మీరు ధన్యులు. మీలో ఎవడును 12 నుండి చదవండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్య, మనకేదైనా శ్రమ వచ్చిందనుకో, ఇదేదో వింత సమస్య అన్నట్లుగా మీరు ఆశ్చర్యపడవలసిన పని లేదు. అదేంటండి, శ్రమ వస్తే ఆశ్చర్యపడకుండా బాధపడకుండా ఎలా ఉండగలుగుతాం అని అంటే, ఆ క్రింద అంటాడు, వింత అనుభవించినట్లు ఆశ్చర్యపడకుడి, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువార ఉన్నంతగా. అంటే ఒక పెద్ద శ్రమ వచ్చింది అనుకోండి, మనం చాలా అరుదుగా మన మనుషులను కనుక, మట్టి వారం కనుక మనకు వచ్చేటటువంటి ఫీలింగ్ ఏంటంటే బాధ కలుగుతుంది. ఆ బాధలో ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. నువ్వు క్రీస్తు అడుగుజాడలో కరెక్ట్గా నడిస్తే సమస్య లేదు. ఒకవేళ నడవకుండా ఉంటే మాత్రం ఆ శ్రమ వల్ల నీకు దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగి ఆనందవుతుంది. ఎవరికి రాలేదు ఈ సమస్య, నా ఒక్కడికే వచ్చింది అన్నంతగా ఫీల్ అయిపోతుంది. దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలుగుతుంది అని అంటే అది నరక సంకేతం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూను ఉండును. దుఃఖపడమన్నాడు దేవుడే. ఆయన సన్నిధిలో మనకు దుఃఖపడమన్నాడు. నువ్వు క్రీస్తుతో సరిగా నడిస్తే, కరెక్ట్గా నడిస్తే వస్తున్న సమస్య కోసం చక్కగా చెప్పుకోగలుగుతావు. కానీ అలా కాకుండా నీకు నువ్వు దుఃఖపడిపోయింది, ఎవరికి రాలేదు, నాకు వచ్చి నేనేం తప్పు చేశాను, ఈ నేనేం తప్పు చేశాను అంటుంటాడు చూసావా. అంటే అర్థం ఏంటి? నేనే తప్పు చేయనటువంటి వాడును, నేను చాలా పరిశుద్ధుడిని, అందుకే నాకు ఈ సమస్య వచ్చేస్తుంది. నేను వాడికి వాడు నీతిమంతుడని తీర్పు తీర్చుకుంటున్నాడు. అవునా కాదు? నేనేం తప్పు చేశానని నాకేదో, నేను ఎంతకంటే ఇంకేం చేయాలి? ఒరే మూర్ఖుడా, అజ్ఞాని, నీకు నువ్వు తీర్పు తీర్చుకొని మంచోడు అనిపించుకుంటున్నావు అని దేవుడు అంటాడు. నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు అని అనుకోకూడదు. అలాగైతే యోగమైపోవాలి. చెప్పండి, యోగమైపోవాలి. ఒకడొచ్చాడు, అయ్యా నీ గొడ్లు గోద అంతా పోయినాయి,
అయ్యా మీ కొడుకులు చనిపోయారు, మీ ఆస్తిపాస్తులన్నీ పోయాయి. అప్పుడేమని అన్నాడా? నేనేం తప్పు చేశాను, నాకెలా చేశావు? నేనేం పాపాత్మున్నా? పాపాత్ములు అందరూ బాగున్నారు, నేను చాలా పరిశుద్ధుని. ఇది పరిశీలిని మనస్తత్వము. ఆ తత్వము ఉండడానికి వీలు లేదు. మనకి ఎంత పెద్ద శ్రమ వచ్చినా క్రీస్తు మహిమ నిష్ఠ బయలుపరచబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ శ్రమకు పరిష్కారం తొందరలోనే దొరికిపోతుంది. దేవుడు దిగి వస్తున్నాడు. నా శ్రమను తీసివేయడానికి దేవుడు, నా మీద కార్యం చేయడానికి, నా యందు కార్యం చేయడానికి దేవుడు దిగి వస్తున్నాడన్న సంతోషము ఆ శ్రమను బట్టి నీకు కలగాల. అంటే నీకు ముందు చూపు ఉండాల. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకు వచ్చే శ్రమ భవిష్యత్తులో జరగబోతున్న మహిమను నువ్వు చూసే విధముగా ఉంటుంది. అయితే నువ్వు చూడగలగాల. భవిష్యత్తులో రాబోతున్న మహిమను నీకు చూపిస్తూ కష్టపడుతున్నా ఏంటి ఎంత కష్టం. నువ్వు కష్టములో చాలాసార్లు విసుక్కుంటున్నావు. సడుగు గొడుగు ఉన్న దగ్గర దేవుని కార్యం జరగదు. జరిగినట్లు లేఖనంలో ఉందో నాకు చూపించండి. సడుగు గొడుగు ఉన్న దగ్గర దేవుని కార్యం జరిగిందా? పైపెచ్చి రాలిపోయారు, అరణ్యంలో రాలిపోయారనుంది. ఏమండి, అక్కడ బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించి నడిపించి వారికి కావలసిన ఆహారాన్ని ఇచ్చి పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా నడిపించుకొని వెళ్తూ ఉంటే మధ్యలో సనుగులు మొదలయ్యాయి. భవిష్యత్తు ఉంది, మంచి పాలుతోనలు ప్రవహించే దేశానికి కదా మమ్మల్ని నడిపించడానికి బానిసత్వం నుండి విడిపించాను. ఓపిక ఉండక్కర్లా, శనిగారు గొనిగారు. సనుగులు గొడుగులు ఉంటే పోనీ, ప్రజలు ఉంటే పర్వాలేదు. నాయకుడి మీద తీర్పు తీర్చారు, ఎద్దేవా చేశారు, తిరుగుబాటు చేశారు, మధ్యలోనే వాలిపోయారు. దేవుడు చూపించబోతున్న మహిమ మీద మీకు నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేకపోతే నీ యాత్ర అంతా గందరగోళంగా ఉంటుంది, నీ యాత్ర అంతా దుఃఖమయంగా ఉంటుంది. నువ్వు పొందుకున్న రక్షణ ఆనందాన్ని నిరంతరం నువ్వు అనుభవించలేవు. అబ్రహాము చేసిన పనిని దేవుడు నీతిగా ఎందుకు ఉంచాడో తెలుసా? మనకందరికీ ఇస్సాకు ఉదంతం మనకు తెలుసు కదా. ఇస్సాకు ఉదంతం మనకు తెలుసు. కానీ ఎందుకు దేవుడు నీతిగా ఉంచాడో ఒక విషయాన్ని బట్టి మనకు అర్థమైంది. మన అదే దేవుడు పౌలు చేత రోమాపత్రికలో ఒక విషయాన్ని రాయించాడు. దయచేసి చూద్దాం. మనం రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదవండి. నీ సంతానము ఇలా ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మింది. దేవునికి స్తోత్రం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన దేవుణ్ణి నమ్మాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అది అతన్ని నీతిగా ఎంచబడి. మనకి అందరూ ఇస్సాకు గురించి తెలుసు. అప్పటికి ఈ మాట పౌలు చెబుతున్నప్పటికీ ఇస్సాకు ఇంకా పుట్టలేదు. ఈ మాట రాస్తున్నప్పుడు, అంటే మనం ఈ మాట చదువుతున్న ఆ నేపథ్యంలో ఇస్సాకు ఇంకా పుట్టలేదు. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుడిని నమ్మాడు. నమ్మడానికి అవకాశం లేదండి. కానీ మనకిప్పుడు
బైబిల్ ఉంది. అప్పుడు వాళ్ళకేం బైబిల్ ఉంది? ఉందా? అబ్రహాము బైబిల్ ఉందా? మోసే తర్వాత గ్రంథం స్టార్ట్ అయింది, ధర్మశాస్త్రం. అవునా కదా? అబ్రహాం ఉందా, మోసే ఉందా? అబ్రహాం ఉంది. అప్పుడు ధర్మశాస్త్రమే లేదు, మనకి బాండ్ లేదండి, రిటర్న్ బాండ్ లేదు. ఎలాగ నమ్ముతాం? వాళ్ళకి లేదు, కానీ నమ్మారు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పుడు మనకు రిటర్న్ బాండ్ ఉంది. దీంట్లో ఉన్నటువంటి ఆజ్ఞలు, దీంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలు లిఖితపూర్వకంగా దేవుడు ఇచ్చి ఉన్నాడు మనకి. ఇప్పుడు అప్పు ఇచ్చినప్పుడు, అప్పు తీసుకున్నప్పుడు మనం రాసుకుంటాం కదా కాగితం, అది చాలా విలువైంది. ఇది ఉంటేరా మనకి తిరిగి అప్పిస్తారు, లేదా తిరిగి మన డబ్బులు మనకు చెల్లిస్తారని మనం దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటామో, ఇది అంతకంటే భద్రం. దీంట్లో మరణానంతరం జరగబోతున్న, నీకు ఇవ్వబోతున్న ఆశీర్వాదాల గురించి దేవుడు లిఖితపూర్వకంగా రాసేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఇంత గొప్ప నిరీక్షణ ఏం కావాలి ఇంకా? ఏమన్నా నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అబ్రహాము దేవుడిని నమ్మితే, నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు రోజుల్లో ఉన్నాము. మన ముందు గొప్ప సాక్ష్య సమూహం ఉన్నది, సజీవ సాక్ష్య సమూహం ఉన్నది, చరిత్ర సాక్ష్య సమూహం ఉన్నది. ఫలానా భక్తుల గురించి వాళ్ళ చరిత్రలు ఉన్నారు. మన పరలాకిముడి పురుషోత్తమ చౌదరి గారు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పితామహుడు, ఈ గడ్డ మీద జీవించిన మహానుభావుడు. ఆ గడ్డ మీద మనము బ్రాహ్మణుడు, ఏమండి మంచి కవి. ఆయన నడిచిన నేల మీద మనం నడుస్తున్నాం. ఆ భక్తుడు చరిత్ర అంతా మనకు తెలుసు. ఆ పాటలు మనము పాడుకున్నాం. యెహోవా మా తండ్రి గాడా, యేసువు మా అన్న కాడా. ఏమండి ఈ పాట ఆయన రాసింది, మన పర్లాకిముడు రాసింది. ఏమండి పేతురాది సకల పుస్తులు పేర్మిగలనా నిజ కూటస్థి శుభ్రముగనా చుట్టాలైన హర్షానికమా కేమి కొదువా యెహోవా తండ్రి గాడా, యేసుడు మా అన్న కాడా. పురుషోత్తమ చౌదరి గారిని యేసు నమ్మినందుకు ఆ అంటరాని వాళ్ళ దేవుణ్ణి నువ్వు నమ్ముతావా అని వెలివేసిన సమయంలో, మీరు నన్ను వెలివేయడం, మిమ్మల్ని నేను వెలివేస్తున్నాను. యెహోవా నా తండ్రి, యేసు నా అన్న. ఎందుకో పేతురు, వీళ్ళందరూ సకల భక్తులు అందరూ నా చుట్టాలు, పేరు మిగల నా నిజ కూటస్థులు. శుభ్రంగా వీరు నా చుట్టాలు అయితే, మీరు నా గంటేస్తే గంటపోదు. అసలైన వ్యక్తులు నా చుట్టాలు అయిపోయారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఈ కాన్సెప్ట్ ప్రతి వ్యక్తికి రావాలి. చుట్టాల మీద వాళ్ళ మీద దృష్టి పెట్టుకోకండి. వాళ్ళకి మీరు మంచిగా ఉంటే మంచిగా కనబడతారు. కొంచెం మీరు ఏమైనా గద్దించినట్లయినా, కొంచెం ఏది చేసినట్లుగైనా వాళ్ళు వేస్ట్, అది ఇది అని చెప్పి నిన్ను ఎంత ఇదే నాలుగుతో ఎంత పొగిడారో అంతకంటే విషయం చిందిస్తారు. ఆత్మీయులే నిజ కూటస్థులు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆత్మీయులు అంటే సంఘంలో ఉన్నవారని అర్థం కూడా కాదు. క్రీస్తు ఆత్మను పొందుకొని ఏమండి క్రీస్తు అడుగుజాడలలో నడుస్తున్నటువంటి వారు ఆత్మీయులు. వారు ఆత్మీయులు, వారు మన బంధువులు, వారు మన స్నేహితులు. ఈ భూమి మీద శరీర సంబంధం కలిగిన వారందరూ ఎడల మన యొక్క బాధ్యతను మనం నిర్వర్తించాలి. ఏమండి అట్ ద సేమ్ టైం ఈ దేవుని విడిచిపెట్టిన తర్వాత, ఈ బంధాలని విడిపోయిన తర్వాత యుగ యుగాలు మనం ఏ దేవునితో నడుచుకుంటున్నామో
ఆ దేవునితో నడవడానికి కావలసిన సిద్ధపాటు ఈ భూమి మీద కూడా మనం అభ్యసించాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ భవభోగ బంధాలలో చిక్కుకొని యుగయుగాల నిత్యత్వంలో దేవునితో నడుస్తామన్న ఆలోచనను మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి సాక్ష్య సమూహం ఇక్కడ ఉంది. ఇలాంటి సాక్ష్య సమూహం మనం నిరీక్షించడానికి అవకాశమైనటువంటి సమూహం మన మధ్య ఉంది. సాధు సుందర్ సింగ్ గారు, ఏసన్న గారు పాటలు ఇప్పుడు ఆయన మన మధ్యలో లేరు, కానీ ఆయన పాటలు మనం పాడుకోగలుగుతాం. నజరేయుడా నా యేసయ్యా ఆరాధ్య దైవం నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. ఈ పాట భక్తుడు ఎవరి? ఏసన్న గారు, కోసన్న మినిస్ట్రీస్. అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ ఇప్పుడు మా మధ్యలో లేరు, కానీ మన గారు ఉన్నవాళ్ళు లేరు. హెబ్రోను సంఘ స్థాపకుడు బ్రదర్ భక్త్ సింగ్ ప్రార్థన గురించిన పాటలు, సమూయేలు గారు, మిక్కిలినేని సమూయేలు గారు మహా భక్తులు. దినకరణ గారు సోలిపోవలదు ఓ మనసా సోలిపోవలదు. అద్భుతమైనటువంటి పరిచయం చేసిన దైవజనులు మన సమకాలీకులు. మేము పిల్లవరంగా ఉండొచ్చు, లేదా ఏమండి మాకు అప్పుడు రక్షణ లేకపోవచ్చు, కానీ వారి గురించి విని ఉన్నాం, వారిని చూసాం, మనమందరం చూసాం. అంటే వారి సమకాలీకులు గొప్ప గొప్ప దైవజనులు మన మధ్య. అంటే మన నిరీక్షణకు సాక్ష్యాలు అక్కడ ఉన్నాయి. కానీ అబ్రహాముకి నిరీక్షణకు అవకాశమే లేదు, కానీ అటువంటి టైంలో నమ్మాడు. హల్లెలూయా. నేను ఇదంతా చెప్పే ముందు ఒక ప్రశ్న వేశాను. నేను ఒక విషయం చెప్పిన తర్వాత మీకు స్వపరిచ చేసుకోండి, మీరు నీతిమంతుల గుంపులు ఉన్నారు లేదండి. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు తక్కువని మనకు గుర్తొచ్చేవాడు ఆప్త బంధువు, ఆప్త స్నేహితుడు. అర్థమైందండి. వాడు దేవునితో సమానం అని అనుకోండి. మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు తక్కువని దేవుడు గుర్తొస్తే వాడేమో భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్య వచ్చినప్పుడు దేవుడు గుర్తుకు వస్తున్నాడు అంటే వాడు సరైన భక్తుడు. సమస్య వచ్చింది అప్పుడు ఇదే డబ్బులు కాదు, అందరూ మనం ముందు గుర్తొచ్చినట్టు ఒక్కరు వెళ్ళిపోతుంటారు. ఎవరికి అడగాలి, ఎవరికి చెప్పుకోవాలని. మీకు వాళ్ళ మీద చాలా ఇష్టం ఉంది, వాళ్ళ మీద చాలా నమ్మకం ఉంది, చాలా గౌరవం ఉంది కాబట్టి ఈ ఫిగర్లన్నీ వచ్చాయి ముందు, ఈ ఫొటోస్ అన్నీ వచ్చాయి. కానీ దేవుడు కనుక నీకు ముందు పక్కమని వస్తే నీవు నీతిమంతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇందాక నేను చెప్పిన ప్రశ్నకు సమాధానం. కళ్ళు మూసుకొని బలంగా ఒక సమస్య వచ్చి దడ్మని తక్కువని కళ్ళు మూసేసరికి ఎవరిని గుర్తొస్తున్నా? వాడు నీ ఆత్మీయుడు కావచ్చు, కానీ నీ మనసు వారి మీదే ఉంది. మనుషుల మీద నీ మనసు ఉన్నంత వరకు నీవు నీతిమంతుడు కాలేవు. దేవుని మీద నీ మనసు ఉన్నప్పుడే నీవు నీతిమంతుడు కాగలవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ కాన్సెప్ట్ అబ్రహాములో జరిగింది. అందుకే అది అతనకు నీతిగా ఎంచాడు. దేవునికి స్తోత్రం కలుగును. నిరీక్షణకు ఆధారమే లేదండి. ముసలోని అయిపోయాను, ఏమండి నాకు పిల్లలేంటి, నాకు ఇప్పుడేం పిల్లలండి.
అసలు పిల్లలు కలుగుతారు అనడానికే అవకాశం లేనంత పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే, అబ్రహాము ధర్మపత్ని శ్రీమతి సారామ్మ గారికి శ్రీధర్మం ఆగిపోయిందనుంది బైబిల్లో. ఎలా జరుగుతుంది? ఆయన ఏదో అలాగ అనేసాడులేండి, మనం మరీ అలాగా దాని మీద దృష్టి పెట్టుకోక్కర్లేదు. ఏదో మనల్ని కూల్ చేయడానికి, మనల్ని సముదాయించడానికి దైవజనుడు ఏదో అంటుంటాడు, నీకు బిడ్డలు పుడతారు, నువ్వేం కాలేదమ్మా పర్లేదమ్మా అని అంటుంటారు. కానీ ఇక మరి లేదు అని అనుకోవడము నీ అవిశ్వాసం. నిరీక్షణకు ఆధారము లేని టైంలోనే అబ్రహాము దేవుడిని అన్నాడు. హల్లెలూయా. చూడు నెక్స్ట్, ఆకాశ నక్షత్రములను చూడు, అవి ఎలా ఉన్నాయి, నీ సంతానం అలా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. అందుకే విశ్వాసమునకు కర్తయ్య కొనసాగించే వారిని చూడమన్నాడు. విశ్వాసులకు తండ్రి అనిపించుకున్నాడు అబ్రహాము. హల్లెలూయా. అర్థమైందండి? దేవుడి మీద మన నమ్మకం ఎలా ఉండాలంటే పిల్లల, ఇది జరగదు అని నా దేవునికి లేదు, ఆయన అసాధ్యుడు. హల్లెలూయా. స్టీవెన్స్ అన్న గారు ఒక పాట పాడు, నీకు అసాధ్యమైనది ఏముంది, ఏమండి, సర్వాధిపతి యేసయ్య, నా నిరీక్షణ నీలో ఉంది, నిన్నే నమ్మినానయ్యా, గాలిని నిమ్మలపరచిన సర్వాధిపతి యేసయ్య, ఏమండి, నిత్యం నిన్నే కొలిచిన సర్వాధిపతి యేసయ్య. మంచి పాటలు. దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుడు అన్నీ చేయగలడు నువ్వు నమ్మినప్పుడు. నీకు వస్తున్న సమస్య కానీ, నీకు వస్తున్నటువంటి దుఃఖము కానీ, ఏమంటే నీకు వస్తున్న బాధ కానీ, నీకున్న సమస్య కానీ, నీకున్న బలహీనత కానీ, నీలో ఉన్న పాపమును కానీ దేవుడు తీసివేయగలడను నమ్మాలి. దేవుడు స్తోత్రం కలుగునుగా. ఈ భూమి మీద అందరూ మరణానికి బానిసలు. అంత గొప్ప మరణాన్ని జయించిన వాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఎవరైనా ఉన్నాడా మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు? ఎవరైనా ఉన్నాడు? మన దేవుడు సవాలు విసిరిన దేవుడు అండి. నీలో ఎవరికైనా నువ్వు పరిశుద్ధత ఉందా? నాకుంది. పాపములను క్షమించే అధికారం మీకు ఎవరికైనా ఉందా? నాకుంది. కనుకనే ఆయన ఏ పాపము ఎరుగని వాడు, ఏ పాపము లేనివాడు కనుకనే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విజయము ఆయన శిలువ మరణమును పునరుత్థానము నమ్మిన ప్రతి ఒక్కరికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమారుడా, ఇది నా విజయం, ఇదిగో ఇది నీ విజయం. నా కుమార్తె, ఇదిగో నా విజయం. నన్ను నమ్మినందుకు ఇదిగో నీ విజయం. అంత గొప్ప విజయమే మనకు వచ్చేసినప్పుడు ఈ సమస్యల మీద మనకు పరిష్కారం దొరకదా? ఈ పాపపు బలహీనతల మీద మనకు విజయం దొరకదా? అప్పుడు పిల్లరా గమనించండి, మనకు ఎంతసేపు వాటి మీద దృష్టి పెట్టకుండా ఈ లోక విషయములలో దేవుని కార్యముల మీద మనం మనసు పెట్టుకొనివ్వకుండా దుష్టుడైన సాతాను, ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలను గుడ్డితనం కలిగిస్తుంది. చూడనివ్వట్లేదు. పౌలు దగ్గర వాడి పప్పులు ఉడకలే. అందుకని అదృశ్యమైన వాటిని నేను నిదానించి చూచుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మన ముందు కనబడుతున్నదే మన కళ్ళు ముందు కనబడవు. కనబడడానికి అవకాశం ఉన్నదే, లేఖనాలు కూడా మనకి కనబడవండి. బైబిల్ చదువుతుంటారు కానీ కొన్ని విషయాలు వాళ్ళకి కనబడకుండా స్కిప్ అయి వెళ్ళిపోతుంది. అరే ఇది ఎలా మర్చిపోయాను, ఇది నాకు ఎలా కనబడలేదు, ఎలా మర్చిపోయాను అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనం చూడలేదు. అందుకే మిక్కిలి సమూయేలు గారు రాసిన పాటలో పరిశుద్ధాత్మను గోరుమా జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము, జీవమాయేసు ప్రభుని పేరిట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము గాగది, వేదాగమ పఠనము గాగది. పరిశుద్ధాత్మ మన మీద లేకపోతే బైబిల్ చదివిన చదవడమే కాదు, చీకటంతా సరుకులు వెతుకు రీతిగా ఉంటుందట. చీకట్లో నాకు వస్తువులు వెతుక్కున్నట్లుగా ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడి మీద లేకపోతే. నువ్వు బైబిల్ చదివితే పరిశుద్ధాత్మ దేవుడు లేదన్నాడు అనుకో, నీకు దైవస్వరం, నువ్వు కళ్ళతో అక్షరాలు చూస్తుంటావు, ఇక్కడ దేవుని స్వరం వినబడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, అలా అద్భుతం. ఇప్పుడు నేను చెప్పే సందేశం కూడా దేవుడు నాతో మాట్లాడిన సందేశం నేను చెబుతున్నాను. నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు, ఆకాశం మీద చూస్తున్నప్పుడు లేఖనం ధ్యానించుకుంటున్నాను. నేను సామెతలు 3వ అధ్యాయం, దాంట్లో హైబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి. దయచేసి చూడండి 7వ వచనం, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువును కలుగును, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగము ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్టులో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షరం పైకి పొరలి వారును, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరించవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. దేవునికి స్తోత్రము కలుగును. ఈ మాటలు నేను వేడుకనే లేచి చదువుకొని నేను నా ప్రయాణంలో వెళ్తున్నప్పుడు 8 గంటల టైం ఉదయం నేను వాటిని ఆకాశం ఇలా చూసుకొని ధ్యానిస్తున్నప్పుడు ఈ ఒక్క తండ్రి గద్దింపు లక్ష్య పెట్టి నువ్వు విశ్వసించును అన్న మాటను అలా ధ్యానం చేసుకుంటుంటే అనేక విషయాలను మైండ్లో మెదులుతూ అప్పుడు తక్కువ ఒక చోకిచ్చినట్లుగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు నీ ముందుకు అనేక మంది వస్తూ ఉంటారు. వారి మీద నువ్వు ఎక్కువ మనసు పెట్టు, ఎక్కువ నమ్మిక ఉంచు, తప్పులేదు. కానీ నువ్వు కళ్ళ ముందు నీకే సమస్య వచ్చినా నీ కళ్ళ ముందుకు నేను వచ్చినట్లయితే నీవు సరైన యాత్ర కొనసాగిస్తున్నావు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ మాటను పట్టుకుని అలాగ 3 రోజులు ఆలోచిస్తూ భక్తుల చరిత్రలు చదువుతున్నప్పుడు అబ్రహాము చరిత్రని పౌలు నాకు చూపించాడు. ఎందుకు నన్ను నీతిమంతుడు అంటే నమ్మాడు. ఎందుకు నమ్మాడు? నిరీక్షణకు ఆధారం లేదు. నేను ఒక చాక్లెట్ ఇలా పెట్టుకొని మీరు ఆ వర్క్ చేస్తే ఏదో చాక్లెట్ ఇస్తాను అన్నాను అనుకోండి, పిల్లలు చేస్తారు. ఎందుకు? కనబడుతుంది చాక్లెట్, చేస్తారు. నమ్మడానికి ఇక్కడ అవకాశం ఉంది, కానీ నమ్మడానికి అవకాశం లేని టైంలో కూడా నమ్మడమే అసలు సిజలో నమ్మకం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హెబ్రీయుల పత్రిక పౌలు ఏమన్నాడు చూడండి, విశ్వాసం అనగా అన్నాడు చూడండి. విశ్వాసం అంటే చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క
నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు. మీరు దాన్ని స్పీడ్ చదివిస్తే మీకు అది అర్థం కాదు. నేను ఎలా చదువుతున్నానో మీరు అలాగే వినండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది విశ్వాసం. నువ్వు ఏదైతే నిరీక్షిస్తున్నావో అది జరుగుతుంది, అది ఉన్నది అని అనుకోవడం విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనుడు రుజువు ఏంటంటే విశ్వాసం. పరలోకం ఉన్నది. నేను క్రీస్తునందు నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు అనుకున్నదాను. ఒకవేళ నేను దేవుడు నన్ను పిలిస్తే చక్కగా దేవుడితో యుగాలు ఆనందిస్తాను. మొన్న కొంచాల నోబుల్ అన్నదాలు జ్ఞాపకాలు కూడిపోయాను. అన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయనని ఇష్టపడని వ్యక్తులు ఉండరు. అలాగని శత్రువులు ఎవరు ఉండరని కాదు. చాలా నీతి న్యాయముల కొరకు పోరాటం చేసిన వ్యక్తి, క్రైస్తవుల హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి, కార్గిల్ యుద్ధ వీరుడు కొంచాల నోబుల్ అన్న. ఆయన కరోనా టైంలో చనిపోయారు. ఆయన జ్ఞాపకార్థ కూడిక జరిగింది. ఆయన జ్ఞాపకార్థ కూడికలో దైవజనులు చెబుతున్నారు కళ్ళ కట్టినట్టు, మనం మహిమ ప్రవేశం చేసినట్టుని ఏమంటే దేవదూతలందరూ స్వాగతం పలుకుతారు. ఎవరు? ఫలానా ఓఫీర్ మినిస్ట్రీస్, ఫలానా అగాపే ఫుల్ గాస్పెల్ చర్చ్ ఏమండి స్వచ్ఛమున కొరకు ధ్వజమెత్తి ఏ మతమును ఏ డినామినేషన్ని ద్వేషించకుండా దూషించకుండా సత్యాన్ని ప్రజలకు చొప్పించే సంఘము వీరిది అనేసరికల్లా ఏమండి పౌలు భక్తుడు ఫలానా సంఘం బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ ఏమండి అవ్వమ్మ ఆదాం భక్తులు అందరూ కనబడతారు. ఇక నువ్వు అడిగి వెళ్ళిపోవడం వాళ్ళ దగ్గరికి. అబ్రహాం గారు ఎక్కడున్నారండి? ఏమండి అలాగే మన కుటుంబీకులు క్రీస్తునందు మృతులైన వారు నీకు ఇష్టలు వారు ఎక్కడున్నారండి? వాళ్ళతో కలిసి ఆనందపరచు. మళ్ళీ యేసు రెండవ ఆకారంలో మధ్యాకాశంతో వాళ్ళతో పాటు నువ్వు వస్తావు. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సత్యము కళ్ళకు కలిగినట్టుగా దైవజనులు చూపించారు. అదృశ్యమైనవి కనబడవు కానీ ఉన్నాయి అనడానికి రుజువు ఏంటండి? నీ కళ్ళకు కనబడనివి ఏవైతే కనబడట్లేదో అవి లేవు అనడానికి వీలు లేదు. గాలి కనబడుతుందా? ఉందా లేదా? అలాగన్నమాట. గాలిని నువ్వు ఎలా చూడలేవు, గాలి నీకు ఎలా కనబడదు. కొన్ని అదృశ్యమైనవి ఉంటాయి, వాటిని నువ్వు చూడలేవు. కొన్ని పరిస్థితుల్లో నువ్వు గాలిని చూడగలిగిన స్థితులు వస్తాయి. ఏమంటే గ్లాసులో స్మోక్ని మనం బంధించవచ్చు, అప్పుడు మనం హైదరా గాలి అని మనం చూడగలుగుతాం. అలాగా పొరపొరలుగా కొన్ని దైవ సంకేతాలను నువ్వు లేఖనాలు ఎత్తిపట్టుకుంటే నీ కళ్ళ ముందు కొన్ని చూడగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనకి సాధన అవసరం, సాధన చేయాలి. ఎవరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. మరి ప్రాముఖ్యంగా నమ్మిక ఉండాలి. దేవునికి స్తోత్రం. నమ్మిక నీ వలన అయితే నమ్మువానికి సమస్తమే అన్నాడు. కొన్నే అన్నాడేటి? నమ్ముట నీ వలన అయితే నమ్మువాడి కొన్ని సాధ్యం అన్నాడా? అలాగే మనలో ప్రియులారు సమస్తము సాధ్యం, సమస్తం సాధ్యం. నా జీవితంలో కొన్ని జరిగాయి. నేను నా విధివరాలను బయటికి వెళ్తున్నప్పుడు వర్షం పడింది అనుకో, నేను ఒకసారి యేసునామములో వర్షం కొద్ది నిమిషాలు ఆగు యేసునామములో రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అన్నాడు. ఆగింది నా జీవితంలో. ప్రకృతిని శాసించగలం మనం తెలుసా నీకు? దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే ప్రకృతిని కూడా శాసించగలం. నేను అడిగానండి, నా జీవితంలో జరిగింది చెప్తున్నాను. బయలుదేరుతున్న వర్షం పడుతుంది, నీకు కొద్ది నిమిషాలు ఆగు వర్షమా రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఇంకెక్కువ స్పీడ్ అయింది. యేసునామములో అడుగుతున్నాను, ఆప ఒక్క నిమిషం ఆగి వెళ్ళి పడు ఆగింది.
ఇది ఆగింది, నిజం, జరిగిన సత్యం. ఏమంటే ఫస్ట్ వినలేదు, కొంచెం గసిరి యేసు నామములోనంటే ఆగింది. మనం గర్భించవచ్చు. ఏమండి, దెయ్యాలను కట్టే శక్తి నీకుంది. పరలోకంలో నువ్వు భూమి మీద దేన్ని బంధిస్తావో పరలోకంలో వాడిని బంధిస్తానన్నారు దేవుడు. భూమి మీద ఎవరిని విప్పుతావో పరలోకంలో విప్పుతాను. మరి నమ్మరండి, బంధించండి దెయ్యాలని. ఏమండి, మీకు నమ్మకం ఉంటే మీరు ఏదైనా చేయగలరు, ప్రార్థన చేయండి. అవ్వా, ఏమండి, నేను ఆత్మలను పట్టే జాడలను కావాలి, అనేక మందిని సంఘంలో నడిపించే శక్తి నాకు కావాలి. నశించిపోతున్న జనాంగం చూస్తే భయంకరంగా ఉంది. కానీ ఇంకొక పెద్ద భయంకరమైన నన్ను కూడా ఈ లోకంలో కలిపేసుకోవాలని సైతం గారు ప్రయత్నం చేస్తున్నాడు. వాడి క్రియలన్నింటినీ యేసు నామములో బంధిస్తున్నాను అంటే ఎక్కడ కట్లు అక్కడ బంధింపబడిపోతుంది. అప్పుడు నీ మీద ప్రభావం ఉండదు. ఇవేమీ లేకుండా మనుషులు చూసుకుంటాం మనం. ఒరే సమస్య వస్తుందిరా, ఒరే ఇది అవుతుందిరా, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, మనుషులు చూసుకుంటాం. నువ్వు మనుషులు చూసినంత వరకు నువ్వు భక్తుడు కాలేవు. దేవుని నీ సమస్యలు చూసినప్పుడే నువ్వు భక్తుడు కాగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగా. నీతిమంతుడు కాగలుగుతావు, విశ్వాసిని కాగలుగుతావు. ప్రతి ఆదివారం చర్చకు వచ్చినంత మాత్రం నువ్వు విశ్వాసి కావు. నీ సమస్యలు, నీ సంతోషము, ఇందాక పాట చదివి చెప్పాను కదా, ఆత్మీయులు కరోనా టైంలో చనిపోతున్నప్పుడు స్తుతి నీకు తగి ఉన్నదని వాడుకోగలిగిన సామర్థ్యం నీకు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుతున్నాడు. ఎందుకంటే నువ్వు అక్కడ చూడవలసింది దేవుని కార్యం. ఎన్నికలో జరిగింది నేను మంచోడినా లేకపోతే నేను పాపాత్మనా, అది కాదు చూడవలసింది. నేను ఏ పాపం చేయలేదు, నాకు అది చూస్తున్నావు అంటే నువ్వు పరిచయం ఆయన, నీకు మనసు ఉండకూడదు. నువ్వేం కూడా ఇక్కడ దేవుడు ఏదో నేర్పుతున్నాడు, ఇక్కడ ఏదో దేవుడు నాకు తెలియజేస్తున్నాడు, దీన్ని బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు అనే ఆలోచన నీకు వస్తున్నప్పుడే నీవు సరైన విశ్వాసిగా ఉండగలుగుతావు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. లేకపోతే నువ్వు ఆదివారం వచ్చి వెళ్తావు అంతే, నీటిలో నాన్ని గులకరావు. నేను ఏ ప్రార్థన చేసిన దేవుడు నాకు అన్నీ చేస్తున్నాడండి అని అంటూనే చర్చికి రాకుండా తిరిగాడు అనుకోండి, అప్పుడు ఆయన చేస్తున్నాడు ఎవడు? దేవుడు ధనశాస్త్రుడు. నాకు చెప్పండి, నువ్వు దేవుడి సన్నిధిగా రాకుండా దేవుడి సన్నిధిగా నిర్లక్ష్యం కలిగి ఉండి కనీసం ప్రతిరోజు దేవుని ముందు మోకరించని అనుభవమే లేని నీకు ఏదో ఒక టైంలో నేను మోకరిస్తున్నాను, దేవుడు అనుకున్నది ఇచ్చేస్తున్నాడు అంటే అది ఇస్తుంది ఎవరు? దేవుడా? దైవవిరుద్ధమైన కార్యాలన్నీ నీ ద్వారా జరుగుతున్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఇస్తున్నాడంటే ఇస్తున్నవాడు దేవుడు కాదు, నువ్వు ప్రార్థన చేస్తుంది దేవుడికి కాదు. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది. బలుపు వాపు ఒకటి కాదు, బలుపు వాపు ఒక్కటి కాదు. ఏమీ వాసినప్పుడు పొంగుతుంది, బలిసినప్పుడు పొంగుతుంది, అంటే రెండు ఒకటి కాదు. బోత్ ఆర్ నాట్ సేమ్. బలుపు వాపు ఒకటి కాదు. బలుపు అనేది బలంతో వచ్చింది, ఆరోగ్యకరమైనది. వాసిపోయిందంటే అక్కడ అది అనారోగ్య స్థితిలో ఉంది. చాలా మంది సంఘంలో వాసిపోతున్నారు, బలుపడి ఫీల్ అవుతున్నారు. వాపు వచ్చేస్తుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను బాగా బలుస్తున్నాను అనుకుంటున్నారు. సార్థక క్రైస్తవ సంఘంలో జరుగుతున్నది ఇదే. దేవుని సన్నిధిలో ఉండకుండా, దేవుని చిత్తానుసారంగా ఉండకుండా, ఏమండి దేవుని ఉద్దేశాలకు వ్యతిరేకంగా ఉంటూ ఆ పక్కనేమో వాసిపోతూ నేను బలిసిపోతున్నాను అనుకుంటున్నారు. రాంగ్ రాంగ్ రాంగ్. మరి ఆ లెక్కను చూసుకుంటే పౌలు ఏ ఆశీర్వాదం పొందలేదు అనుకోవడమే. నిలువరమైన నివాసము లేదు పౌలుకి, నిలువరమైన నివాసము లేదు. ఆకలి దప్పికలతో ఉన్నాను అన్నాడు. మరి ఆ లెక్కను పౌలుని దేవుడు ఆశీర్వదించలేదు. అయితే
ఇప్పుడు మనకు చర్చి లేదండి, మనకు సంఘం లేదు. సంఘం అనేది సజీవురాలతో కూడిన సంఘం. మనమందరం ఉన్నాం, మనుషులు ఉన్నాం. అందరిలాగా మనకి చర్చి లేదు, సరైన వసతులు లేవు, వాయిద్యాలు లేవు, ఏమి లేవు. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించలేదని అర్థమా? దేవుని ఆశీర్వాదం ఆత్మీయ సజీవ రాళ్ళ మీద ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. మందిరాలు ఇటుకల్లో ఉండదు. దేవుడు ఇస్తే మనకు మంచిదే లేదు, అందుకే మనం అద్దె కట్టి వారంగా అద్దె కొట్టుకుని మనం ఇక్కడ నడిపించుకుంటాం. దేవుడు ఈ విధంగా ఏమన్నా ఇక్కడ ఇంచుమించు 200 మంది పట్టేటటువంటి స్థలం ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనము పౌలు వంటి మనస్థితిని కలిగిన వారముగా ఉండాలి. ఏంటది? ఇరుకులో విశాలత. హల్లెలూయా. ఏమండి? అగాపే ఫుల్ గాస్పెల్ సంఘము ఇరుకులో విశాలత కలిగిన సంఘము. ఇరుకేనండి, కానీ చాలా విశాలం. పుష్పక విమానం గురించి తెలుసా మీకు? విన్నారా? పురాణాలు మీ దైవజనుడు నేను పురాణ ప్రవేశం ఉన్నది, వేద ప్రవేశం ఉన్నది, ఇతిహాస ప్రవేశం ఉన్నది. పుష్పక విమానానికి ఒక గొప్ప లక్షణం, అందరూ కూర్చొని ఒక వ్యక్తి కూర్చోడానికి సీట్ ఉంటుంది. ఆ వ్యక్తి కూర్చోడానికి ఇంకొక వ్యక్తి కూర్చోడానికి సీట్ ఉంటుంది. అది పుష్పక విమానం ద్వారా గొప్పతనం. అలాగే అక్షయ పాత్ర అదే అంతే. ఎంతమంది తిన్నా ఇంకొక మనిషికి భోజనం అది సృష్టిస్తుంది. అలాగేనమాట. అర్థమైందండి? ఇరుకుల విశాలత అంతా అది. అంత ఇరుగ్గా ఉన్నా ఇంకొక మనిషి కూర్చోడానికి ఇక్కడ స్థలం ఉంటుంది. హల్లెలూయా. అదే అగాపే ఫుల్ గాస్పెల్ సంఘం. దేవుని సంపూర్ణమైన ప్రేమ కలిగిన సంఘం. అలాంటి సంఘంలో ఉన్న మనము నమ్మిక ఎలా ఉండాలండి? నిరీక్షణకు ఆధారము లేని పరిస్థితుల్లో కూడా నమ్మడమే మన నీతి. హల్లెలూయా. దాన్ని దేవుడించుతాడు నీతిమంతుడు. కనుక ప్రభువుకు ప్రియులారా, మనం ఎన్నో రోజులుగా నిరీక్షిస్తున్నాం యేసు రెండో రాకడ. యేసు వస్తాడని అందరూ అంటున్నాం. టీచర్స్ దినకరన్ గారు అన్నారు, పాల్గొరణకరన్ గారు అన్నారు, యేసన్న గారు అన్నారు, సమయాలు గారు అన్నారు, పురుషోత్తం చౌదరి గారు అన్నారు, యోహాన్ అన్నాడు. వాళ్ళందరూ ఇప్పుడెప్పుడు అని వెళ్ళిపోయారు. ఇంక రావడం ఆలస్యం, ఇంక రావట్లే అని చెప్పి మనము ఈ లోక భావబంధాలను మునిగిపోయి యుగాలు ఎవరితో మనము జీవించవలసి ఉన్నదో ఆయన గూర్చిన నిరీక్షణ లేక ఆయనతో బ్రతికే సాధన భూమి మీద చేయకుండా ఉండిపోతే మనంత బుద్ధిహీనులు ఇంకొకరు ఉండదు. బుద్ధిగల కన్యకల కథ మనకు తెలుసు. అంతవరకు ఆ టైంలోనే పడుకున్నారు. మన పరిస్థితి అలా ఉండడానికి వీల్లేదు. రేపే దేవుని రాకడ అన్నట్లుగా బ్రతకాలి. దేవుడు ఇప్పుడే నన్ను పిలిస్తే నేను సిద్ధంగా ఉండగలగాలి అన్న సిద్ధపాటు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సిద్ధపాటే సిద్ధపాటని దేవజనులు పిలుపునిచ్చారు. మనల్ని మనం దిద్దుకొని, మనల్ని మనం సపరిచ చేసుకొని యేసు రాకడ కొరకు మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఇదిగో దేవుడు అక్కడ సమీపం అవుతున్నాడు. ఎదుగో దేవుడు వచ్చేస్తున్నాడు. ఒకవేళ రావట్లేదు అనుకోండి, నీకు ఒక అవకాశం దొరికింది ఇంకా నువ్వు దేవుడు ఎదగడానికి, ఇంకా సిద్ధపడడానికి నీకు ఒక అవకాశం దొరుకుతుంది. అలాగే నువ్వు అనుకోవాలి. కానీ రాళ్ళే అని ఒక ధూమలోకి వెళ్ళిపోతే, నిర్లక్ష్యంలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదంలో పడిపోతాం. ఇప్పుడే రేపు యేసు రాకడ వచ్చింది అనుకోండి, నీ పరిస్థితి ఏంటి? సిద్ధపడ్డావా? బైబిల్లో ఎన్ని అధ్యాయాలు తెలియదు. బైబిల్లో మొదటి పుస్తకం ఏంటో తెలియదు. కొంతమందికి తెలియదు. ఎప్పుడో రక్షణ పొందిన ప్రారంభంలో బాగా ప్రార్థన చేసి 2 పుస్తకాలు చదివి బైబిల్ చదివి పట్టేశారు పక్కన. అంతే. ఎందుకు? యేసు రాకడ సమీపం అవుతుందని దేవుడు చెప్పేసరికి ఒక రకమైన ఉద్యోగం వచ్చి దాంతంతా చదివించాడు. ఇప్పటికీ రాడు, మరి రాడు కదా అని చెప్పేసి ఉండిపోయాడు.
తప్పుకునే సహోదరుడా సహోదరు యేసు అక్కడ సమీపంగా ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు మీరు చూస్తూ ఉన్నారు. యుగాంత గ్రంథములో రాయబడిన సంగతులు మెల్లమెల్లగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. యేసు అక్కడ సమీపంగా ఉంది. నువ్వు సిద్ధపడాలి. నమ్మిక మాత్రమే ఉంచు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. నువ్వు నమ్మిక మాత్రమే ఉంచు. జరగబోతున్న సంగతులు చూడు. హల్లెలూయా. మనం అలాగ మనసును సిద్ధం చేసుకుని దేవుని రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుని కృపలో వర్ధిల్లుదాం. నమ్మిక అంటే నిరీక్షణకు ఆధారము లేని సమయంలో కూడా నమ్మడం, అదృశ్యమైనవి ఉన్నాయని నమ్మడం. నమ్మడం అంటే ఆ నమ్మకాన్ని క్రియలలో చూపించడం. హల్లెలూయా. భక్తుడేమన్నాడు? క్రియలు లేని విశ్వాసము మృతము. ఎలానండి? దయచేసి పేతురు రాసిన పేతురు పత్రిక 2వ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం 19 నుండి చదవండి. 19 నుండి. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములనే నమ్మి బతుకుచున్నవి. ఇందాక ఏదో చెప్పాను, నమ్మికుంచండి అని చెప్పాను. ఓ సరే అని నమ్మికుంచుతా. నమ్మిక గురించి సరిపోదండి. దెయ్యాలు నమ్ముతున్నాయి, దేవుడు ఒక్కడే లేదు. ఆ దేవుడు యేసుని అవి నమ్ముతున్నాయి. అందుకే యేసునామం చెప్తే గజ వణుకుతున్నాయి. ఆ క్రింద అన్నాడు మళ్ళా యాకోబు, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి చున్నావా? ఇప్పుడు అక్కడ అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. నమ్మి తన క్రియను ఎక్కడ చూపించాడు? చెప్పండి, ఎక్కడ చూపించాడు? ఒక్కగానొక్క కుమారుణ్ణి గర్భఫలం విషయంలో కదా దేవుడు చెప్పి నమ్మాడు. నమ్మిన తర్వాత అదే బిడ్డని దేవుడు అడిగాడు. అక్కడ తన విశ్వాసమును పరీక్షించుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఒకగానొక కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుదీయలేదు, ఇచ్చేశాడు. భక్తుడి మైండ్ ఎలా ఉంటుందంటే కుమారులు, కుమార్తెలు, ధనము, ఇల్లు, వస్తువు, వాహనం ఇవన్నీ దేవుడిచ్చిన గొప్ప కృప. ఆయన అడుగుతున్నప్పుడు నేను ఇవ్వడానికి నాకేటైంది? ఇది భక్తుని స్టాండర్డ్. ఈ రోజుల్లో దశమ భాగాల కోసం చెప్పుకోవాల్సి వస్తుంది, కృతజ్ఞత కానుకల కోసం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవి నీవే కదా నాయన, తీసుకో. ఒకగానొక కొడుకుని ఇవ్వడానికి వెనుదీయలేదు. మనం ఇప్పుడు బైబిల్ అంతా చదివాం కనుక అక్కడ స్టోరీ మనకి తెలుసు. ఇక్కడ బలి ఇస్తే అక్కడ ఒక గొర్రె లాగా దేవుడు పడతాడు, గొర్రెని బలిస్తే మనకు తెలుసు. అవన్నీ అబ్రహాం తెలియదు కదా. ఆ స్క్రిప్ట్ అంటే అబ్రహాం తెలియదు కదా. ఈ స్క్రిప్ట్ అని మనం చదివాం కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు మనం కూడా ఇవ్వడానికి ముందు తెలగా అక్కడ అబ్రహాం ఇచ్చాడు, ఇప్పుడు నాకు కూడా పెట్టింది. బాబుని ఒగ్గానొక్క కుమారుని బలి అంటే ఇచ్చేస్తాం. ఎందుకు? అబ్రహాంకి మన గొర్రె పిల్లలు బంధించిన మనం ఇవ్వడానికి తీసుకెళ్ళి చుట్టూ చూస్తాం. ఏమైనా చూస్తానంటే అంటే అబ్రహాంకి ఇస్సాకును బలిస్తున్నా అక్కడ గొర్రె పిల్లలు పెట్టావు కదా, ఇక్కడ నా కోసం ఏదైనా సిద్ధం చేశాడు ఏదైనా చూస్తాను. ఎందుకు? స్క్రిప్ట్ మనకు తెలిసిపోయింది కాబట్టి. కానీ అక్కడ ఆయనకి స్క్రిప్ట్ అంటే తెలియదు అబ్రహాంకి. నిరీక్షణకు ఆధారము లేని టైంలో నమ్మాడు. దేవునికి స్తోత్రం. నమ్మడమే కాదు, క్రియల రూపాన్ని చూపించాడు. ఇప్పుడు నీకు అన్నీ తెలుసు. ఇలా చేస్తే అలాగ దేవుడు ఇస్తాడు, ఇలాగంటే అలాగ దేవుడు ఇస్తాడు, ఇలా ప్రార్థన చేస్తే వెంటనే ఇవన్నీ నీకు తెలిసిపోయాయి. అయినా నేను అబ్రహాంకి అవే తెలియనప్పుడు నమ్మాడు. నమ్మిన అబ్రహాము క్రియల రూపంలో కూడా చూపించాడు. హల్లెలూయా. అది అతను నీతి. ఆ స్టాండర్డ్లోనికి సార్వత్రిక క్రీస్తు సంఘం అంతా రావాలండి.
క్రీస్తు సంఘం అంతా రావాలి, ఆ స్టాండర్డ్లో ఉండాలి. నమ్మిక మాత్రమే కాదు, క్రియలు చూపించడం. దేవుని కొరకు నేను ఏదైనా ఇస్తాను, ఎక్కడికైనా రమ్మన్నా వస్తాను, ఏమైనా చేస్తాను. రేపు ఉపవాస ప్రార్థన ప్రకటిస్తున్నాను. దేవుని కొరకు నేను ఏమన్నా కడుపు మార్చుకొని ఉంటాను. ఆన్లైన్ ప్రేయర్ అంటాను, దేవుని కొరకు నిద్ర మొదలు ఉంటాను. అన్నిటినీ త్యాగం చేయాలి దేవుని కొరకు. మనం చెబితే చేయడం కాదు, ఎవరు చెప్పకపోయినా నీకు నీవు కానీ నీ హృదయంలో ఆ తత్వం పుట్టుకొని రావాలి. అది నీతిమంతుడు నుండి వచ్చే వైబ్రేషన్స్ అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనము మన సంఘం సార్వత్రిక క్రీస్తు సంఘం ఈ స్థితిలో ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనమందరం దేవుడిని నమ్ముదాం. వీడు నీతివంతుడు అని మన నమ్మికను బట్టి, మన క్రియలను బట్టి దేవుడు హర్షించినట్లు మనం బ్రతుకుదాం. ఈ వాక్యం దేవుడు దీవించిన దాకా రండి ప్రార్థన చేసుకుందాం. స్వపరీక్ష చేసుకుని దేవుని శరీరము దేవుని రక్తమును మనం పాలి భావిస్తాము. రండి.